ఈరోజు సండే వచ్చేసి స్పెషల్ మటన్ కర్రీ చేస్తున్నాను. సో మటన్ కర్రీలో నేను జస్ట్ 1 or 2 పొటాటోస్ వేసి చేస్తాను. చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీ మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. సో వీడియో చూసేసేయండి. హ్యాపీ సండే ఫ్రెండ్స్. అలాగే హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ చేట్స్ విత్ ఉషా. సో ఫస్ట్ టైం చూస్తున్నారు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈరోజు వచ్చేసి నేను చాలా సింపుల్గా, టేస్టీగా, హోమ్లీగా మటన్ కర్రీ మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. నాకు రెండే ఇష్టమండి, ఫేవరెట్ అనమాట. ఒకటి కుకింగ్ అండ్ నెక్స్ట్ది వచ్చేసి షాపింగ్. సో నేను అంతకుముందు హాల్స్ చేశాను అండ్ ఈరోజు నేను కుకింగ్ వీడియో మీతో షేర్ చేయాలనుకొని ఈ వీడియో చేస్తున్నాను. అండ్ సో కర్రీ స్టార్ట్ చేసేద్దాం. సో ఈ కర్రీ అయితే మాత్రం సూపర్గా ఉంటుందండి. డెఫినెట్గా ఒక్కసారైనా మీరు ట్రై చేయొచ్చు. చేసి మాత్రం చాలా మంచి టేస్ట్ని మీరు టేస్ట్ చూస్తారనమాట. అలాగే మనకి మటన్ కర్రీలో దోసకాయ కూడా వేసుకొని చేసుకుంటారండి. అది ఒక డిఫరెంట్ టేస్ట్ అనమాట, బాగుంటుంది. నాకైతే ఎక్కువగా ఇలా పొటాటో వేసుకొని చేసుకుంటే ఇష్టం అనమాట. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలాగ వెజిటేబుల్స్ అంటే దోసకాయ, బంగాళదుంప ఇలా పాతకాలం వాళ్ళు చేసుకునే వాళ్ళు అనమాట. అంటే పాతకాలం వంటలు మా నాన్నమ్మ దగ్గర నేను నేర్చుకున్నాను, చూసాను అనమాట. అయితే పెళ్ళైన తర్వాతే నేను ఇలా ట్రై చేస్తున్నాను అనమాట. చాలా బాగుందండి. ఎంతైనా పాత వంటకాలు చాలా బాగుంటాయి అని నా ఉద్దేశం. సో వాటిని నేను అట్లా ఫాలో అయిపోతానమాట. సో రెసిపీలోకి వచ్చేస్తే ధనియాలు, జీలకర్ర పౌడర్ డ్రై రోస్ట్ చేసి పెట్టేసుకున్నాను, అంటే ఫ్రెష్గా ఉండటం కోసం. ఇప్పుడే నేను జస్ట్ మిక్సీ పట్టేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా కుక్కర్ తీసుకున్నానండి. దీనిలో వచ్చేసి ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేసిన తర్వాత ఫస్ట్ నేను బిర్యానీ ఆకు, లవంగం, ఒక యాలుక్కాయి, ఒక చెక్క ముక్క వేసాను అనమాట. చిన్న చెక్క ముక్క వేసేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్ వేసేసాను. సో వచ్చేసి మీడియం సైజ్ ఆనియన్ ఒకటేసానండి. అది మంచిగా రెడ్గా మనకి ఫ్రై అయిపోవాలన్నమాట ఆయిల్లో. అలా ఫ్రై అయిపోతే మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్. అలా మంచిగా రెడ్గా ఫ్రై అయిపోయిన తర్వాత మటన్ మంచిగా నీట్గా వాష్ చేసుకున్న మటన్ వేసేసాను అనమాట. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి మటన్ కూడా నేను. మంచిగా అంటే త్వరగా ఉడికిపోతుంది కదా, అట్లా అనమాట. సో కట్ చేసుకొని వేసేసాను అనమాట. ఇలా వేయంగానే పసుపు, కారం కూడా వేసేసాను అనమాట. వేసేసి మూత పెట్టి ఒక 5 to 7 minutes మగ్గ పెట్టానండి. అది స్కిప్ అయిపోయినట్టుంది. అలా మగ్గ పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే జస్ట్ మటనే మనకి ఫస్ట్ మగ్గాలి కదా. అట్లా మటన్ ఫస్ట్ మనకి మంచిగా మగ్గిపోవాలన్నమాట. అయితే నేను ఇక్కడ ఉప్పు ముందుగానే వేయనండి, తర్వాత వేసుకుంటాను. తర్వాత వేస్తేనే బాగుంటుంది. సో ఫస్ట్ అయితే ఇప్పుడు పసుపు, కారం మాత్రం వేసి మంచిగా మగ్గిచ్చేసుకున్నాను. మూత పెట్టేసి మగ్గిచ్చేసాను అనమాట. 5 to 7 minutes మగ్గిన తర్వాత పొటాటో చూపించా కదండి, పొటాటోస్ వేసాను అనమాట. చిన్న సైజ్ పొటాటోస్ 2 పెద్దగా ముక్కలు కోసేసి వేసేసాను అనమాట. అంతే వేసేసి ఒక 2 minutes మూత పెట్టి తీసిన తర్వాత టొమాటోస్ ఒక 3 టొమాటోస్ మీడియం సైజ్ టొమాటోస్ వేసేసాను. ఆ టొమాటోస్ కూడా మంచిగా మగ్గిపోయేలాగా మూత పెట్టేసాను అనమాట. సో ఇంకా ఇప్పటికి కూడా నేను సాల్ట్ వేయలేదు, జస్ట్ అలా మూత పెట్టి మగ్గిస్తున్నాను. అదిగోండి, విజిల్ ఏం పెట్టలేదు, జస్ట్ మూత పెట్టి ఆ ఆవిరిలో చక్కగా మగ్గిపోయేలా చేస్తాను అనమాట. సో ఈవెన్గా అన్ని మటన్ కానీ వెజిటేబుల్స్ కానీ మనకు కుక్ అయిపోతాయి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను పచ్చిమిర్చి వేయలేదండి, యాక్చువల్గా వేసుకోవచ్చు. ప్రస్తుతం నేను వేయలేదు ఈ కర్రీలోకి, కొంచెం స్పైస్ తగ్గిద్దామని వేయలేదన్నమాట. నచ్చితే వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ వచ్చేసి ఇక్కడ మనకి కళ్ళుప్పు వేసానండి. ఇప్పుడు అంటే టమాటా కూడా మగ్గిపోయింది, మటన్ కూడా మగ్గిపోయిన తర్వాత నాకు 80% మగ్గిపోయింది అనిపించిన తర్వాత నేను కళ్ళుప్పు వేసాను. అండ్ వేసి ఒక్కసారి తిప్పేసుకొని ధనియాలు, జీలకర్ర పౌడర్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసాను అనమాట. సో ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 minutes మంచిగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దగ్గరగా కలిపేసుకోవాలన్నమాట. మంచిగా కలిపేసుకుంటే బాగా అదంతా కూడా కర్రీకి పట్టేస్తుంది అనమాట. సో అలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసానండి. టోటల్గా 1.5 పోసాను. ఇంకో హాఫ్ గ్లాస్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఫ్రెష్గా పట్టుకున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి స్టార్టింగ్ ఉల్లిపాయలు వేసిన తర్వాత వేసానండి. అది కూడా ఫ్రై అయిన తర్వాతే మటన్ వేసాను. సో నేను చెప్పడం మర్చిపోయాను. బేసిక్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగితేనే బాగుంటుంది. సో అది అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను పట్టుకున్నాను. దాంట్లో వాటర్ వేసేసి కలిపేసాను అనమాట. సో అట్లా 1.5 గ్లాస్ వాటర్ పోసేసాను.
సో అలా వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక్క 7 మినిట్స్ మగ్గించుకోవాలండి. మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. 7 మినిట్స్ కాదు, ఒక 10 మినిట్స్ మగ్గించేసుకోవచ్చు. ఎందుకంటే మంచిగా మటన్ మగ్గిపోవాలి కదా, సో అందుకనమాట. నో డౌట్ మనకి 10 మినిట్స్ లోపు మంచిగా మగ్గిపోతుంది. అండ్ మగ్గిపోయిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంటుందన్నమాట. మంచిగా ఉడికిపోయి బబుల్స్గా వచ్చి నూనె అంతా కూడా కొంచెం పైకి వచ్చేసింది. సో నా కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందనమాట. అసలు ఏమన్నా ఉందండి, సింపుల్ కదా, బట్ టేస్ట్ మాత్రం అబ్బా సూపర్ అంటే సూపర్గా వస్తుంది. అండ్ లాస్ట్లో కొత్తిమీర కట్ చేసి వేసేసాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి కర్రీ మనకి దగ్గరగా వచ్చింది. అండ్ నేను టేస్ట్ చేస్తాను అనమాట ఉడికిందా లేదా అని. డెఫినెట్గా ఉడికిపోయింది, నో ప్రాబ్లం ఇన్ దట్. అండ్ ఉడికిపోయింది. వచ్చేసి కావాలంటే బగారా రైస్ చేసుకోవచ్చండి, బట్ నేను ఈసారి ప్లెయిన్గా చేసేసాను. మా ఇంట్లో వాళ్ళు ప్లెయినే కావాలన్నారు. అసలు సూపర్గా ఉందన్నమాట. అసలు ఎక్కువ మసాలాలు కూడా మనం వేయలేదు, సింపుల్ బేసిక్ది వేసాము. బట్ కుకింగ్ ప్రాసెస్సే ఇక్కడ ఇంపార్టెంట్ అండి. మనం ఎలా మగ్గించుకుంటున్నాము, ఎలా వండుతున్నాము అనేది ఇంపార్టెంట్ అనమాట. అందుకనే నేను ఈ వీడియో చెప్తున్నాను అనమాట, ఇట్లా మగ్గించుకోవాలి అనేసి. సో ఇలా ఈ విధంగా చేసుకుంటే మాత్రం కర్రీ అనేది మనకి అసలు మంచిగా కలుస్తుందండి. కర్రీ కూడా గ్రేవీ గుజ్జుగా కావాలని కోరుకుంటాం కదా, అలా వస్తుంది అనమాట. సో కొంచెం కర్రీతో మనకి ఎక్కువ గ్రేవీ వచ్చేస్తుంది అనమాట. సో అట్లా అనమాట. అండ్ ధనియాల జీలకర్ర పౌడర్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. 2 స్పూన్స్ వేసే వాళ్ళం అయితే 3 వేసుకోవాలి. అలా వేసుకుంటే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా అంతేనండి, దింపేసాను, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తాను. అదిగోండి రెసిపీ రెడీ. క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నాను. సో సింపుల్ కర్రీ బట్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్.